Hello children, let us complete our second part of Attitude is Altitude. Nick, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. Nick, who was teased and bullied, ఎవరైతే టీస్ చేయబడ్డారో అలాగే వేధింపబడ్డారో అతనికి స్పెషల్గా ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఉంది కదలడానికి వన్ ప్లేస్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ హీ హ్యాడ్ వన్ ఎలక్ట్రిక్ చైర్ and a team of carers. He had so many things to do. So all these works will be done by some helpers. They are nothing but carers. I was deeply depressed when I was 8 years old, he said. I went to my mom crying and told her I wanted to kill myself. I was deeply depressed when I was 8 years old. Depressed means నిరాశ పొందడం. 8 years oldకి ఆయనకి చాలా నిరాశ కలిగింది. సో నిరాశ కలిగి ఆయనకి ఏమనిపించింది అంటే ఐ వెంట్ టు మై మామ్ క్రైయింగ్ అండ్ టోల్డ్ హర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. నేను అమ్మా నాకు జీవితం వద్దు, నా జీవితాన్ని నేను వద్దు అంతం చేద్దామనుకుంటున్నాను అని చెప్పి, అంటే ఆత్మహత్య లాంటిదే, నాకు వద్దు జీవితం అని చెప్పేసి చెప్పాడనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళి వేర్ డిడ్ హీ గో టు హిజ్ మామ్ క్రైయింగ్ అంటే ఏడుస్తూ వెళ్ళాడనమాట. ఐ ఫీల్ కోల్డ్ అండ్ బిటర్ అంటే ఆయన శరీరం మొత్తం నిస్సత్తుగా అయిపోయింది, చలనం లేకుండా చల్లగా అయిపోయింది అంటాం కదా. టెన్షన్ ఫ్రీ లేనప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకేమి మెదడు పనిచేయకుండా అయిపోతుంది. అటువంటి స్టేట్ని ఏమని వచ్చారంటే కోల్డ్ అండ్ బిటర్. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిటర్. I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. I hated God for doing to me. See, if something happened to us, then we repeatedly ask to God, why you have done these things to me? For me only, why me only? నాకే ఎందుకు జరిగింది ఇలా, నాకెందుకు జరిగింది ఈ పరిస్థితి, నాకెందుకు వచ్చింది అని హీ స్టార్టెడ్ ఆస్కింగ్ హిమ్సెల్ఫ్. ఫర్ దట్ రీజన్ హీ హేటెడ్ గాడ్ and terrified of what would happen when my parents weren't there to look after me, because he depend on all these works on parents. So ఆయన ఏమనుకుంటున్నానంటే if my parents were not there, what would happen to me? What would be my condition? How can I do all these works? So for this he was frightened. ఒక్కసారి ఊహించుకుంటే నా అమ్మ నాన్న లేకుండా ఉంటే ఎలా ఉండేది నా పరిస్థితి. Here terrified means frightened. I could brush my own teeth with a wall mounted brush and wash my own hair and pump action soap, but there was so much that was impossible for me. I will read it out. I could brush my own teeth with a wall mounted brush and wash my own hair with pump action soap, but there was so much that was impossible for me. Here he can brush his teeth with a brush which was mounted means set akkada mounted. That means see, if we have hands we can brush our teeth with the help of the hands, but here he did not have hands. Then how he used to brush his teeth? With the help of a brush which was set on a wall. ఎక్కడైతే వాల్కి సెట్ చేసి ఉన్న బ్రష్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా చేసేవాడు అనమాట, బ్రష్ చేసేవాడు. అండ్ వాష్ మై హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్ అంటే ఇక్కడ ఆయన మొత్తం ఒక అరేంజ్మెంట్ చేసుకొని ఉన్నాడు. జస్ట్ ప్రెస్ చేస్తే హెడ్తో ప్రెస్ చేస్తే మొత్తం వాటర్ మొత్తం ఆ పంప్తో వాటర్ పడతాయి అనమాట. సో అవి మొత్తం ఒక బ్రష్ లాగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆ బ్రష్ చేస్తే ఆ హెయిర్ మొత్తం క్లీన్ అయిపోతుంది. సో సమ్ డిఫరెంట్ డివైజెస్ ఆయనకి ఉన్నాయి, టూల్స్ అన్నీ ఉన్నాయి బ్రష్ చేయడానికి, బాడీ వాష్ చేయడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ హెయిర్ వాష్ చేయడానికి. ఆల్ దీస్ టూల్స్ ఆర్ దేర్. బట్ కొన్ని పనులు చేయడానికి ఆయనకి
ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. అన్ని ప్రతి ఒక్కటి చేసుకోలేడు కదా. సో హీ డిపెండెడ్. At age 10, Nick tried to drown himself in the bath, but luckily the attempt was unsuccessful. See, at age of 8, he went to his mom to said, ఏం చెప్పాడు ఆయన అప్పుడు, ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్ అన్నాడు. మరి ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 ఏజ్లో ఆయన హీ హీ ట్రై టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్. నీళ్ళల్లోనే ఒక బాత్ టబ్లో ఆయన చనిపోదామని ట్రై చేస్తే లకీలీ దట్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్ మీన్స్ ఫెయిల్డ్, ఆల్మోస్ట్ ఫెయిల్డ్ అనమాట. తప్పిపోయినందుకు ఆయన మళ్ళీ వాటర్లో తేలిపోయి ఆయన జీవించాడు. అంటే ఎంతసేపు ఉండగలం నీళ్ళలో, కావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఫెయిల్ అయిపోయింది. సో హీ ఎస్కేప్డ్ ఫ్రమ్ దట్ అటెంప్ట్. I felt there was no purpose. When you lack purpose and strength, see, when you lack purpose and strength అంటే మనము మన గురించి తెలుసుకోవడం, నేను ఎవరిని, నా యొక్క బలాలేంటి అని తెలుసుకోనంత వరకు మనం ఈ జీవితం జీవించడం అనేది ఒక ఉపయోగం లేదు. సో మనమెవరో మనం తెలుసుకోవాలి, మన బలాలు ఉంటూ మనం తెలుసుకోవాలి, అంతవరకు మన జీవితం నిరర్ధకరం అని చెప్పి ఆయన అంటున్నారు అనమాట. ఇట్ వాస్ హార్డ్ టు హోల్డ్ ఆన్, ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్ హీ సెడ్. సో మనమేంటో మనం తెలుసుకున్నంత వరకు మనం నిలబడలేమంటాం చాలా కష్టం అనిపిస్తుంది. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, Nick managed to pull through to become an international symbol of triumph ఓవర్ అడ్వర్సిటీ. అంటే ఈ అడ్వర్సిటీ మీన్స్ ప్రతికూలత అంటే ఆయనకు వచ్చిన కష్టం మీద విజయం సాధించాడు. ఆయన యొక్క జీవితమే ఇంటర్నేషనల్ సింబల్ ఆఫ్ ట్రియంఫ్ ఓవర్ అడ్వర్సిటీ. అంటే కష్టం మీద ఆయన సాధించిన విజయానికి ఈయననే ఒక గుర్తుగా ఉండిపోయాడు, ఈయన ఒక జ్ఞాపికగా, సింబల్గా ఉండిపోయాడు. ఆయన చూడగానే ఓ, మన ఈ కష్టాలన్నీ నిలబెట్టుకున్న ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు అని చెప్పడానికి ఈయన ఒక గుర్తుగా ఉండిపోయాడు అని చెప్తున్నాడు అనమాట. ఈయన మరి అవన్నీ ఎలా సాధించాడు అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఆయన యొక్క మతం ఆయన్ని అలా నిలదొక్కునేలాగా హెల్ప్ చేసింది. యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఆల్సో మనకి whenever you are in trouble, our friends will help us. And family members also with us. So when I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. What did he say? When he was 13, see, 8 years అప్పుడు ఏమనుకున్నాడు, 10 years అప్పుడు ఎటువంటి అంటే సూసైడ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ 13 years ఏజ్ అప్పుడు, వెన్ ఐ వాజ్ 13, ఐ రెడ్ ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్. ఏముందంట ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్? అబౌట్ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్డ్ అదర్స్. ఈయన ఎవరైతే హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్, ఎవరైతే గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయగలిగారో వాళ్ళు చేసి అండ్ హెల్ప్డ్ అదర్స్, వేరే వాళ్ళకి కూడా సహాయం చేశారట. అటువంటి డిజేబుల్ పర్సన్, అతను కూడా ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్. అంటే ఒక ఆర్టికల్లో ఎవరో హ్యాండిక్యాప్డ్ పర్సన్, తనలాంటి హ్యాండిక్యాప్డ్ పర్సన్ గ్రేట్ పర్సన్ అయ్యి అలాగే వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన పర్సన్ యొక్క ఆర్టికల్ చదివినప్పుడు హీ గాట్ సమ్ చేంజ్, మైండ్లో కొంచెం చేంజెస్ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏజ్ వైజ్గా వాట్ ఆర్ ద చేంజెస్ టుక్ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. ఐ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. ఆయన అప్పుడు తెలుసుకున్నాడు, హీ రియలైజ్డ్. అంటే ఏమని తెలుసుకున్నాడు అని అంటే వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్, ఎందుకు మనల్ని ఇలా చేశాడు దేవుడు, అంటే నాకు చేతులు కాళ్ళు లేకుండా ఎందుకు పుట్టించాడు అంటే ఏదో ఒక పర్పస్ ఉందన్నమాట, ఏదో ఒక ఉపయోగం ఉంది. 10 మందికి నేను ఉపయోగపడకపోయినా నేను 10 మందికి ఉపయోగపడేలాగా నన్ను పుట్టించాడు దేవుడు అని అప్పుడు నాకు ఏదో తెలిసిన తర్వాత తెలిసింది. సో ఎందుకు నేను జీవించాను, నేను ఎందుకు ఇలా
ఉన్నాను, నాకు ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు అంటే టు గివ్ హోప్ టు అదర్స్, వేరే వాళ్ళకి హోప్, ఆశ కలిగించడానికి నన్ను ఈ విధంగా పుట్టించాడు అని అప్పుడు ఆయనకి రియలైజ్డ్, అంటే తెలుసుకున్నాడు అనమాట. ఆయన తనకి తాను నేనేంటి, నా వల్ల పర్పస్ ఏంటి, నేను వేరే వాళ్ళకి ఏ విధంగా నేను ఉపయోగపడగలను అని ఆయనకి అప్పుడు తెలిసింది. It was so inspirational to me. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them the courage that the article had given me. ఒక ఆర్టికల్ చదివి నాకు ఒక ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్ వచ్చినట్లే నేను వేరే వాళ్ళకి, నా లైఫ్ వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఆయన డిసైడ్ చేసుకొని తన లైఫ్ని వేరే వాళ్ళకి అంకితం చేయడానికి ఆయన ట్రై చేశారన్నమాట. ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. I decided to be thankful for what I do have, to get, to not get angry about what I don't. I decided to be thankful. మనము ఎప్పుడు మనకి ఉన్నదానికి థ్యాంక్స్ చెప్పాలంట, మనకి లేని దాని గురించి బాధపడకూడదు. అదే ఆయన చెప్తున్నారు. ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డు హ్యావ్. మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనలో ఉన్న బలాలు ఏంటి, దానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నాట్ టు గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్, నా దగ్గర ఏం లేవో దాని గురించి నేను బాధపడకూడదు. వాట్ ఐ హ్యాడ్, ఫర్ దట్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దట్ ఐ హ్యాడ్ డిసైడెడ్, దానికి నేను డిసైడ్ చేసుకున్నాను. I looked at myself in the mirror. I looked myself in the mirror and said, you know, what the world is right that I have no arms and legs. Yes, you know, నాకు కాళ్ళు చేతులు లేవని ప్రపంచం అనుకుంటున్న అన్ని మాటలు రైట్. ఎస్, దే ఆర్ రైట్. కానీ బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై లైఫ్. నా కళ్ళు ఆకర్షవంతమైన కళ్ళు, దే ఆర్ బ్యూటిఫుల్ ఐస్. నా కళ్ళలోని అందాన్ని ఎవరైనా తీసుకోగలరా అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్న అందాన్ని, ఈ ప్రపంచంలో ఉన్న మంచిని నేను చూడగలుగుతున్నాను. అంత అందమైన కళ్ళు నాకు దేవుడిచ్చాడు. సో ఆ కళ్ళని ఎవరు తీసుకోలేరు కదా. ఈ కాళ్ళు చేతులు అయితే లేకుండా నన్ను పుట్టించాడు దేవుడు. బట్ nobody can take away the beauty of my eyes. So he found that he had beautiful eyes. With the help of the eyes he can see the beauty of the world around him. I wanted to concentrate on something good that I had. నా దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ని, సంథింగ్ గుడ్ని నేను దాన్ని కాన్సన్ట్రేట్ చేద్దామని ఆయన డిసైడ్ అయిపోయాడు అనమాట. సో మనం కూడా చిల్డ్రన్, ప్లీజ్ నాకు అది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు వాకిల్ లేదు, మాకు కార్ లేదు, మాకు అవి లేవు ఇవి లేవి అని డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. దే ఆర్ వెరీ సిల్లీ థింగ్స్. మీరు పెద్ద అయిన తర్వాత మీరు సంపాదించుకోవడం, దానివల్ల మీ అమ్మ నాన్నని బాధపెట్టి మీరు కూడా బాధపడకండి. సో ఎప్పుడైనా సాధించుకోవచ్చు. మన దగ్గర ఉన్నదంతో వాట్ యూ హ్యాడ్, be satisfied with the things what you had. Don't bother about the things what you don't have. The challenges in our lives are there to strengthen our convictions. మనలో ఉన్న నమ్మకాలని, కన్విక్షన్స్ మీన్స్ నమ్మకాలని స్ట్రెంథెన్ చేయడానికి మనకి ఛాలెంజెస్ వస్తాయి, అంటే సవాళ్ళు వస్తాయి. ఈయన యొక్క సవాల్ ఏంటి, కాళ్ళు చేతులు లేకపోవడం. దాన్ని ఒక కష్టం, ఛాలెంజెస్ అంటే కష్టం, సవాళ్ళు, మనకి కల్పించినటువంటి ప్రతికూలతలు ఇవన్నీ వస్తాయి. ఈ ఛాలెంజెస్ని ఎందుకు ఇస్తాడు అని అంటే, మనం ఈ జీవితాన్ని ఎలా నిలదొక్కుంటాము అని చూడడానికి ఛాలెంజెస్ ఇస్తాడనమాట. ఎన్నో కష్టాలని ఇస్తూ ఉంటాడు. వాటన్నిటిని మనం ఎలా తట్టుకుంటాము అనేది, మనలో ఉన్న నమ్మకాలను ఎలా స్ట్రెంగ్త్ చేసుకుంటాం అనేవి చేస్తూ ఉంటాడు. మనం ఇలాంటివి సృష్టించబడ్డాయి. సో దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అంటే ఇక్కడి నుంచి, జీవితం నుంచి పారిపోవడానికి, జీవితాన్ని అంతం చేసుకోవడానికి, చిన్న విషయాలు జరుగుతున్నప్పుడు సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ జీవితం అనేది మనం సృష్టించబడింది సూసైడ్ చేసుకోవడానికి కాదు, పారిపోవడానికి కాదు. జీవితాన్ని మనము ఇక్కడ నిలదొక్కుకోవాలి, మన జీవితం వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవ్వాలి అని చిల్డ్రన్. కాబట్టి ఈయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.
So learn the positive things from him. In 1990, Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. Perseverance ante pattudala and bravery ante ఆయన యొక్క ధైర్య సాహసాలు ఈ అన్నిటిని చూసి ఫర్ హిస్ బ్రేవరీ అండ్ పర్సెవరెన్స్ హీ గాట్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్, ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఇన్ 1990. చూడండి, మామూలుగా నిలదొక్కుకోవడమే కాదు, ఆయన హీ రిసీవ్డ్ అన్ అవార్డ్ ఆల్సో. సో హౌ గ్రేట్ హీ వాజ్, నో. And once I was in a car and a girl at traffic lights was looking at me interestingly. కార్లో వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళు మనం ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ ఈయన కూర్చొని ఉన్న కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే, వన్ గర్ల్ వాజ్ లుకింగ్ ఎట్ హిమ్ ఇంట్రెస్టింగ్లీ. సో సడన్లీ ఆయన కొంచెం ఆల్రెడీ ఐ సెడ్ హీ వాజ్ వెరీ ఫన్నీ అండ్ జోవియల్. సో హీ యూస్ టు ప్లే జోక్స్ ఆన్ అదర్స్. Here, he could only see my head. She could only see my head. So I decided to do a 300 degree spin in the car seat to freak her out. Sorry. She could only see my head, so I decided to do a 360-degree spin in the car seat to freak her out. అంటే ఈయన ఒక్కసారి మనిషి సడన్లీ ఇఫ్ ఏ మ్యాన్ టర్న్స్ హిమ్సెల్ఫ్ రౌండ్గా తిరిగితే, ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? వీ కెన్ మూవ్ అవర్ హెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, దట్స్ ఇనఫ్. బట్ ఐ కాంట్ మూవ్ మై హెడ్ ఇన్ 360 degrees. I can't move my body in 360 degrees. అలాగే పెట్టేసి బాడీ తలకాయ మొత్తం తిప్పగలమా? వీ కాంట్ డూ. Suddenly, a person in a car tries to do or 360-degree spin. అప్పుడేమవుతుంది, బయట నుంచి చూసే ఆమెకి షీ డజంట్ నో దట్ హీ హ్యాడ్ నో లెగ్స్, హీఈస్ అ డిజేబుల్డ్ పర్సన్ అని తెలియదు కదా. సో హీ డిడ్ దిస్ థింగ్, నాటీ థింగ్. ఇలా చేసినప్పుడు ఎందుకు చేశాడనంటే టు ఫ్రీక్ హర్ అవుట్. ఈ విపరీత చేష్టలతో ఆమెని ఒకలాంటి భయభ్రాంతులు చేయడం, ఇలా ఈయన ఉద్దేశం అనమాట. సో హర్ ఫేస్ వాజ్ లైక్, ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఇలా భయపడిపోయి ఆమె ఏం చేసింది, షీ స్ప్రెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. అక్కడి నుంచి ఒక్కసారి స్పీడ్గా పారిపోయింది. Nick began traveling the world, and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when she was 12. Nick began traveling the world, and in 2008 he went to Hawaii. In 2008 he went to Hawaii and he met a surfing master, Bethany Hamilton, who had ఎవరైతే, హూ అంటే ఇక్కడ అంతకు ముందు చెప్పిన పర్సన్ గురించి రిఫర్ చేస్తున్నప్పుడు హూ అని అనొచ్చు. వేరేజ్ థింగ్స్ని కానీ ఇనానిమేట్ యానిమల్స్ని కానీ, అంటే ఇనానిమేట్ థింగ్స్ అంటే వస్తువులు కానీ చేసినప్పుడు మనం విచ్ యూస్ చేయొచ్చు. కానీ ఇక్కడ పర్సన్ హియర్ ద పర్సన్ ఈజ్ మెన్షన్ హియర్. సో బెథానీ హ్యామిల్టన్ గురించి చెప్తున్నప్పుడు who had her arm bitten off by a shark when she was 12 years old. When she was 12 years old, and ఒక షాక్ వచ్చి ఆయన ఒక బిటన్ ఆఫ్ హర్ ఆర్మ్, ఈ చెయ్యి మొత్తం బిట్ చేయడం అంటే కొరికేసింది, తినేసింది అనమాట. సో అలా ఒక చెయ్యిని షీ లాస్ట్ హర్. Best surfer on grass. Okay. So you'll be here? You'll be here, yeah. We'll be on the web. Everything. Right. Oh, awesome. Like this? Arms out? There you go. I'll be, Bethany Hamilton, I love you. It's so nice to meet you. Can I have a hug? Yeah. I love you. Awesome. Can I do like a high five on this one? Yeah, that's awesome, man. That's rad. Cool. Well, we're gonna go hit up the surf, and you're gonna teach me how to get up on a board.
take this out. I'm gonna be proud of this guy. Can you see the red on my rib? Yeah, That is like fully like red. you got the rat. So he met her at Hawaii. So in 2008, she was amazing. She taught me how to surf, and I was terrified at first. But once I got up there, it felt absolutely fantastic, and I caught some waves pretty well. ఫస్ట్ అక్కడికి వెళ్ళంగానే ఆమె సర్ఫింగ్ చేయడం అంటే చెప్పాను కదా, ఒక చిన్న బోట్ లాగా ఉంటుంది ఫ్లాట్గా, దాని మీద కూర్చొని వేవ్స్ మీద రైడ్ చేయడం, వేవ్స్ మీద రైడ్ చేయడం. సో అది చూసిన వెంటనే ఫస్ట్ భయం వేసింది. హీ వాస్ టెరిఫైడ్, ఫ్రైటెన్, భయపడిపోయాడు. బట్ వన్స్ ఐ గాట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్, ఇట్ ఫీల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. చాలా అద్భుతంగా అనిపించింది ఆ వాటర్ మీద గేమ్స్ ఆడడం అనేది. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ గేమ్. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్. వాటిలో ఆయన చక్కగా అలలతో ఆడుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. Nick quickly learned how to do the 360-degree spin on his board. ఇక్కడ కూడా 360 స్పిన్ చేయడం, దాని మీదనే ఆ బోట్ని అలా 360 degreesలో తిప్పడం. ఇలా వెళ్ళడమే కాకుండా 360 degrees అదే ప్లేస్లో 360 degrees తిరగడం అనేది, దట్ ఆల్సో హీ లెర్న్డ్. A feat that got him on the cover of Surfer magazine within 48 hours. ఈ ఫీట్ చేసిన వెంటనే వితిన్ 48 hours ఆయన యొక్క ఫేస్ వచ్చేసి సర్ఫర్ మ్యాగజైన్ అండ్ స్పెషల్ మ్యాగజైన్ ఉంటుంది దీనికోసం, ఈ సర్ఫింగ్ చేసే వాళ్ళకు ఫీట్స్ అవి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ మ్యాగజైన్లో కవర్ పేజ్ మీద ఆయన ఫేస్ అని ఆయన చేసిన ఫీట్ అందులో వచ్చేసింది, దానిపైన వచ్చేసింది. హౌ అమేజింగ్ థింగ్, నో? No one has ever done that in the history of surfing, he said. అంతవరకు ఎవరు 360 degreesలో స్పిన్ చేయడం అనేది, అంటే డిజేబుల్ పర్సన్ ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. నో వన్ హ్యాస్ డన్. మరి ఎందుకు ఆయన చేశాడు? సపోజ్ మనం హైట్ పెరిగే కొద్దీ మన మీద ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ హైట్ ఉండే కొద్దీ దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ హైట్ పెరుగుతుంది, లో. అలాగే ఈయన కొంచెం చిన్నగా ఉన్నాడు కదా మనిషి. సో ఆయన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంటుంది, గురుత్వాకర్షణ కేంద్రం లోగా ఉంది, అంటే కొంచెం తక్కువలో ఉంది కాబట్టి అందుకని. సో ఐ హ్యావ్ గాట్ ప్రెటీ గుడ్ బ్యాలెన్స్. నాకు బ్యాలెన్స్ చేసుకునే శక్తి, కెపాసిటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే నా యొక్క లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంది కాబట్టి ఐ కెన్ బ్యాలెన్స్ మై సెల్ఫ్ టు డూ ది 360 degree spin. Next, he has visited different countries all over the world. And he started visiting many countries all over the world. The football fan is now a motivational speaker and has traveled over 24 countries, speaking to group of up to 110,000 people. చూడండి. సో మనం ఒక 10 members 50 members క్లాస్లో 10 members ముందు మాట్లాడామంటేనే మీరందరూ భయపడిపోతూ ఉంటారు. 10 మంది 100 members ఉన్న గ్రూప్లో మాట్లాడాలంటే నోరు కూడా, యూ కాంట్ ఓపెన్ అప్ యువర్ మౌత్. బట్ a disabled person, handicapped person, he became motivational speaker. So, and he traveled over 24 countries, and so he started giving his speeches with a group of he covered with a group of 110,000 people. అంటే ఒకేసారి 110,000 పీపుల్తో కూడా ఆయన మాట్లాడగలడు. చూడండి, చాలామంది ఒక ఆడిటోరియంలో ఎంతోమంది, వేల మంది, లక్షల మంది పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఫుట్బాల్ ఒక స్టేడియం లాంటిది తీసుకుంటే చాలామంది పడతారు. He moved to Los Angeles 2 years ago in 2007లో ఆయన లాస్ ఏంజల్స్కి he moved from Australia and plans to continue travel the world. ఆయన అక్కడి నుంచి ఏం చేశాడు, అన్ని కంట్రీస్ని ట్రావెల్ చేయడానికి డిసైడ్. చూడండి, ఆయన ఇంకా వాట్ ఆర్ ద గుడ్ టాక్స్ he shared with us.
ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఒకసారి ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. మార్క్స్ తక్కువ వచ్చినా అంటే చూడకుండా చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. లైఫ్లో ఫెయిల్ అయినప్పుడు, మనీ సరిపోకపోయినప్పుడు, అప్పులైనప్పుడు పీపుల్ యూస్ టు take away their lives. But here, this person is sharing his experiences like, I try, if I fail, నేను కనుక ఫెయిల్ అయిపోతే నేను చేస్తున్నా, ఐ రిపీట్ టు ట్రై మై ట్రయల్స్, ప్రయత్నాలను నేను చేస్తూనే, అటెంప్ట్స్ని చేస్తూనే ఉంటాను. ఇఫ్ యూ ఫెయిల్, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? హీస్ ఆస్కింగ్ అస్, ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్? The human spirit can handle much worse than what we realize. మనలో ఒక ఆత్మ ఉంటుంది. స్పిరిట్ అంటే ఆత్మ. మన ఆత్మని మనం అంచనా వేసిన దానికన్నా చాలా గ్రేట్, చాలా ఎక్కువ శక్తి ఉంది దానికి. అది దేన్నైనా తట్టుకోగలదు. అంత పవర్ఫుల్గా ఉంటుంది మన ఆత్మ. నువ్వేమనుకుంటావు, తట్టుకోలేదేమో అనుకుంటావు, కానీ అది తట్టుకుంటుంది. అన్ని పరిస్థితుల్ని తట్టుకునే ఉంది. నీ ఆలోచనలోనే మార్పు తెచ్చుకోవాలి. సో ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. నువ్వు ఎలా పూర్తి చేస్తావు, నీ జీవితాన్ని ఎలా నువ్వు కంప్లీట్ ఎలా ప్రోగ్రెస్లో తీసుకెళ్తావు, నువ్వు యొక్క గోల్స్ని ఎలా నువ్వు సాధిస్తావు, అచీవ్ చేస్తావు. దీస్ ఆర్ ఆల్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? స్ట్రాంగ్గా నిర్ణయించుకొని నువ్వు చేయడానికి, నువ్వు నిలదొక్కుకోవడానికి, అన్ని పరిస్థితుల్ని తట్టుకొని ఉండడానికి నువ్వు ఉన్నావా? సెడ్నింగ్. I tell people to keep on getting up when they fall and always love themselves. First we should love ourselves. నిన్ను నువ్వు ప్రేమించు. నేను బాలేను, నాకు అది బాగాలేదు, కళ్ళు బాగాలేదు, నా ముక్కు బాగాలేదు, నా పళ్ళు బాగాలేదు, నా బాడీ బాగాలేదు, నేను లావు ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని పిల్లలంతా డిప్రెస్ అవుతూ ఉంటారు. అవి కాదు కావాల్సింది. యు లవ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎలా ఉన్నా దిస్ ఈజ్ మై గాడ్స్ గిఫ్ట్ అని అనుకోవాలి. సో యు లవ్ యువర్ సెల్ఫ్. నీకు ఏది లేకపోయినా, ఒక అవయవం లేకపోయినా సరే, నువ్వు నిన్ను నీ మీద నమ్మకం ఉంచుకోవాలి. ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్. బాల్ని కింద పడేస్తే, వెన్ యూ ప్రెస్ ద బాల్, వెన్ యూ హిట్ ద బాల్, వాట్ డస్ ఇట్ డూ? ఇట్ బౌన్స్ బ్యాక్, వెనక్కి వచ్చేస్తుంది. సో అలాగే మనం కూడా ఏం చేయాలి, ఒకసారి కింద పడితే లేవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, మీరు చిన్న పిల్లల్ని చూస్తే వెన్ హీ ఫాల్ డౌన్ హీ జస్ట్ గెట్ అప్. అలా గనక లేకపోతే మనం నడవడం. మనం పడుతూ ఉంటాము, చిన్నప్పుడు లేస్తూ ఉంటాం, పెద్ద అయిన తర్వాత ఇవన్నీ పడిన వెంటనే, అంటే మనం ఫెయిల్ అయిన వెంటనే we always compare with others. We always give importance to what others think about ourselves. నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి. యూ హ్యావ్ యువర్ స్పెషల్ లైఫ్, యూ హ్యావ్ ఎ రైట్ టు లివ్. సో ఎవ్రీవన్ పడినప్పుడు వెంటనే, అంటే పడడం అంటే ఇక్కడ ఫెయిల్ అయిన వెంటనే, నాకు నా జీవితం నాకు చాలా మంచి జీవితాన్ని ఇచ్చాడు, అందమైన జీవితం ఉంది మనకి, మనం పడాలి, లేవాలి. అదే జీవితం యొక్క పరమార్థం. దట్ ఈస్ ద మెయిన్. If I can encourage just one person, if I can encourage just one person, then my job in this life is done. ఆయన ఏమంటున్నాడు, నేను కనుక ఎవరినైనా ఆ సింగిల్ పర్సన్ని కనుక నేను ఎంకరేజ్ చేయగలిగితే నా జీవితం ధన్యమవుతుంది. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ ఏ సింగిల్ పర్సన్, దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. నా జీవితం నేను ఒకళ్ళనన్నా నేను మంచిగా చేయగలిగాను అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఇది ఒక డైలీ మెయిల్ యూకే. ఇట్ ఈస్ అన్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ 2009 and 1st July. ఓకే చిల్డ్రన్, మనం ఉన్నదానితో సాటిస్ఫై అవ్వాలి. అలా అని మీరు